హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ప్రీవియస్ వీడియోలో కొంతమంది కామెంట్ చేశారండి. ఆ కామెంట్స్కు ఈరోజు మీకు వివరంగా వివరిస్తాను. అంతేకాకుండా నోటిఫికేషను, ట్రాన్స్ఫరు, మనకు పెయిడ్ లీవ్స్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను. మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా? మనము ముందుగా చూసినట్లయితే మనకు పెయిడ్ లీవ్స్ మీద ఒక అప్డేట్ వచ్చిందండి. అది ఏంటంటే మనకు ప్రజెంట్ ఇప్పుడైతే 6 మంత్స్కు 10 డేస్ అనేది లీవ్స్ రూపంలో, అంటే మీరు లీవ్స్ వినియోగించుకున్నట్లయితే అవి మీకు పే చేస్తారనమాట 10 డేస్ లెక్క. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 45 డేస్ని మీకు కన్సిడర్ చేస్తుంది. ఈ 45 డేసు మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కింద వరుసగా 45 డేస్ కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఈ 45 డేస్ని మీరు వినియోగించుకున్నట్లయితే మీకు శాలరీలో ఎటువంటి కట్టింగ్ అనేది ఉండదు. 45 డేస్కు సంబంధించిన శాలరీ అనేది మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ 45 డేస్ కంటే ఎక్స్ట్రా మీరు ఏదైనా లీవ్స్ ఉంటే వాటికి మాత్రమే మీ శాలరీలో కట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకు 45 డేస్ అనేది పెయిడ్ లీవ్స్ రూపంలో మనకు అందుతుంది. నెక్స్ట్ ఈ ఎంగేజ్మెంట్ రోల్, అంటే మనము స్టార్టింగ్ జాయిన్ అయినప్పటి నుంచి మన సర్టిఫికేట్లు అయితేనేమి, మనము చేరిన విధానం అయితేనేమి, మన క్యాస్ట్ సంబంధించిన ధృవీకరణ పత్రాలు అయితేనేమి, రిటైర్మెంట్ అవ్వాలనేటి అన్నీ కూడా మనకు పత్రాల రూపంలో, అంటే ఒక పేపర్ రూపంలోనే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు పనిచేస్తున్న వారికి కూడా అందరికీ కూడా డిజిటల్ రూపంలో పొందుపరచనున్నారండి. అంటే మన ఏదైనా ఫైల్స్ కాలిపోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మన సమాచారం అనేది కోల్పోకుండా అంతా డిజిటలైజేషన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా డిజిటలైజేషన్ అవుతుంది. మనకు సంబంధించిన పూర్తి వివరాలు గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్లో మనకు పొందుపరచడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడం వలన మనకు అన్నీ కూడా, అంటే ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, నెక్స్ట్ మనం ప్రమోషన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా సులభతరము అయిపోతాయన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఇది కూడా ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఏమైనా మీకు అభ్యర్థనలు ఉంటే అభ్యర్థించమని, అంటే మీకు ఏమైనా దాని మీద కామెంట్ చేయాలనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చని మనకు 25th వరకు మనకు టైం ఇచ్చున్నారు. దాని తర్వాత అన్ని సవరణలను పరిగణలోకి తీసుకొని అప్పుడు దీన్ని ఓకే చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు వాట్సాప్ గ్రూప్ అనేది ఫిల్ అయిపోయిందండి. జీడిఎస్ డిస్కషన్ గ్రూప్ అనేది మనకైతే మ్యాక్సిమం మెంబర్స్ అనేది ఫిల్ అయిపోయారండి. ఇక ఎవరు కూడా జాయిన్ అవ్వడానికి లేదు. కాబట్టి నేను ఆ గ్రూప్ను త్వరలో క్లోజ్ చేస్తాను. మీకు అందరికీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఈ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అడ్మిన్ గ్రూప్ మాత్రం నేను డిలీట్ చేయను. డిస్కషన్ గ్రూప్ అనేది 2 గ్రూపులు చేసినప్పుడు ఒక గ్రూప్లో షేర్ చేసిన ఇన్ఫర్మేషను నెక్స్ట్ గ్రూప్కు అందడం అనేది జరగదు. కాబట్టి మీరందరూ కూడా ఒక గ్రూప్లో ఉంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మ్యాక్సిమం మెంబర్స్ అనేది రీచ్ అనేది ఉండదు. కాబట్టి ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. దానికోసమే నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు, చాలామంది అడుగుతుండేదండి. ట్రాన్స్ఫర్స్ నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. కొంతమంది అయితే జూలైలో ట్రాన్స్ఫర్ ఉందని చెప్పారన్నా, మరి అప్పుడు రాలేదు, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ గురించి మీరు ఏమి అప్డేట్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. మనము జూలైలో ట్రాన్స్ఫర్ చెప్పినప్పుడు అప్పుడు మనకు అప్డేట్ వచ్చిందండి. జూలైలో వస్తుందని అందరం కూడా అనుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇయర్లో 2 టైమ్స్ అనేది మనకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఒకటి నవంబర్, డిసెంబరు, నెక్స్ట్ మే, జూన్ అనేది మనకు ఉంటుంది. కానీ ఈసారి ఐటీ 2.0 వలన మనకు డిలే అవ్వడం జరిగింది. కాబట్టి నేను ఫస్టే చెప్పాను, మామూలుగా మే, జూన్ రావాలి, ఒకవేళ డిలే అయితే జూలై రావచ్చు అని చెప్పాను. అంతేగాని కన్ఫర్మ్గా జూలైలో వస్తుందని చెప్పలేదు. ఇప్పటికి కూడా ట్రాన్స్ఫర్ అనేది ప్రశ్నార్థకంగానే ఉందండి. సెప్టెంబర్లో ట్రాన్స్ఫర్ అనేది వినిపిస్తుంది. అందుకే నేను ఇంకొకసారి మీకు ఆశ చూపించి ఇబ్బంది చేయడం నేను ఇష్టం లేకనే దాని గురించి అప్డేట్ ఇవ్వట్లేదు. సెప్టెంబర్లో ట్రాన్స్ఫర్ ఉందని అంటున్నారు, కానీ అది ఫైనలైజ్ అవ్వలేదు. ఏదేమైనా మనకు సెప్టెంబర్లో ఉన్నా ఉండకపోయినా నవంబర్, డిసెంబర్ కంపల్సరిగా ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు వెయిట్ చేసిన వారు నవంబర్, డిసెంబర్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా? కంపల్సరిగా నవంబర్, డిసెంబర్ లోపునే వచ్చే అవకాశం ఉంటుంది. రాకపోతే నవంబర్, డిసెంబర్ కంపల్సరిగా వస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు? నోటిఫికేషన్ అనేది మనకు ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ సెప్టెంబరు మనకు ట్రాన్స్ఫర్స్ ఇచ్చినా కూడా అవి 1 or 2 months జరుగుతాయి కాబట్టి నవంబర్, డిసెంబర్ ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ షెడ్యూల్ మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు డిసెంబరు, జనవరి మధ్యలో మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అనేది నవంబర్, డిసెంబర్లో వదిలితే ఖచ్చితంగా జనవరిలో మనకు నోటిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ సెప్టెంబర్లో ట్రాన్స్ఫర్స్ వదిలితే డిసెంబర్, జనవరి ఈ 2 నెలల్లో అంటే కొద్దిగా ముందుగా డిసెంబర్లో వదిలే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ నోటిఫికేషన్ ఉందండి. మీకు ఎప్పుడు కూడా నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయను. నేను పైన నాకు తెలిసిన సర్కిల్లో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు పాస్ చేస్తాను. దాదాపు నేను ఫేక్ అనేది ఖచ్చితంగా మీకు ఫార్వర్డ్ చేయను. అంటే మీకు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నేను చాలామందిని కనుక్కొని ఆ సమాచారం గురించి మీకు వివరిస్తాను. ఓకేనా? నెక్స్ట్ జీడిఎస్కి ఎగ్జామ్ ఎప్పుడు? నేను ప్రీవియస్ వీడియోలో ఎగ్జామ్ గురించి అయితే మెన్షన్ చేశాను. చాలామంది అయితే కామెంట్ చేశారు ఎగ్జామ్ ఉండదు అది ఇదని. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందని మీకు ఎవ్వరికి నేను చెప్పట్లేదు. ఓకేనా? ఫ్యూచర్లో కంపల్సరిగా జీడిఎస్కి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పాను. ఫ్యూచర్ అంటే 1 or 2 years కావంటే 3 years కావచ్చు, కానీ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే మన జీడిఎస్ జాబ్ అనేది దాదాపు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. 8th pay కమిషన్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన వర్కింగ్ అవర్స్ కూడా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్త టెక్నాలజీని కూడా మనకు జోడించారు. వర్క్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా ఎగ్జామ్ పెట్టాలి అనే ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పాను, కానీ ఇప్పుడే అవుతుంది, ఈ సంవత్సరమే అవుతుందని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదండి. కాబట్టి మీరు అలర్ట్గా అవుతారని మాత్రమే నేను మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకేనా? దీన్ని చాలామంది అపార్థం చేసుకొని ఏదేదో చెప్పడానికి చేస్తున్నాం అంటున్నారు. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, 2-3 years తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను చెప్పింది మీరు ఖచ్చితంగా నమ్ముతారు. ఓకేనా? దయచేసి అలర్ట్గా ఉండండి. అంటే పోస్ట్ ఆఫీస్ పథకాల మీద కొంతైనా పరిజ్ఞానం కలిగి ఉండడం చాలా మంచిది. నెక్స్ట్ చాలామంది అయితే కొన్ని కామెంట్స్ అయితే పెట్టారండి. అంటే కొద్దిగా నెగిటివ్గానే ఉన్నాయి, కానీ వాటికి వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీకు ఈ కామెంట్స్ అయితే నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మెయిన్ సర్వర్ ఇష్యూ అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూ అండి. కరోనా పాస్డ్ అవుట్స్ అండ్ సీనియర్ జీడిఎస్లకు పరిజ్ఞానం లేకపోవడం వల్ల కాదు అని నా ఒపీనియన్ అండి. అంటే నేను ఒకటి చెప్పానండి, కరోనా పాస్ వారి గురించి ప్రీవియస్ వీడియోలో ఒక మాట్లాడడం జరిగింది. అంటే కొంత పరిజ్ఞానం అయితే తక్కువగా ఉందని చెప్పాను. అది ఎందుకు చెప్పాను అంటే మనకు సిపిఎంజీ గారు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఐపీలు, ఎస్పీలు వీరు లేవనెత్తిన అంశం ఏంటంటే కరోనా పాస్ వల్ల కొంతమంది పరిజ్ఞానం అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల మేము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని వారు అక్కడ లేవనెత్తిన అంశం అండి. దాని గురించే నేను మీకు ఆ వీడియోలో వివరించాను, కానీ కరోనా పాస్లో వచ్చిన వారందరూ కూడా పరిజ్ఞానం లేరని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కరోనా పాస్లో ఒక 10% మంది కొద్దిగా పరిజ్ఞానం తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా అయితే సమస్యలు వస్తున్నాయి. దానికి ఐటీ 2.0కి ఎటువంటి సంబంధం లేదు. సీనియర్ జీడిఎస్లు అంటే మనకు ఓల్డ్గా ఉన్నవారి జీడిఎస్లు అయితేనేమి, కరోనా పాస్లో అయినా కొంతమంది దీన్ని వారు నేర్చుకోవడంలో కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పానే కానీ ఐటీ 2.0 సాఫ్ట్వేర్ వీరు చేయలేకపోతున్నారని నేను ఎక్కడ చెప్పలేదు. కొంతమంది కొద్దిగా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు అని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఎగ్జామ్ కోసం మీరు దయచేసి మీ వీడియోలో చెప్పకండి. ఎందుకంటే 4 గంటల పనికి ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ లేదు. బ్రదర్, నేను ఈ 4 గంటల పనికి ఎగ్జామ్ పెడతారని చెప్పట్లేదు. ఫ్యూచర్లో మనకు పని గంటలు పెరిగే అవకాశం ఉంది. శాలరీలు కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. పని కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు పనికి తగ్గ వేతనం ఇస్తారు కాబట్టి ఇలా మెరిట్ పరంగా మనకు తీసుకునే అవకాశం ఉండదు. దాన్ని అందరూ ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. నెక్స్ట్ బ్రో, ట్రాన్స్ఫర్ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందా? ఖచ్చితంగా అప్డేట్ వస్తే నేను అప్డేట్ ఇస్తానండి. ఇవ్వకుండా అయితే అస్సలు ఉండను. నేను అప్డేట్ ఇవ్వలేదంటే దాదాపు రావడం లేదు అని, అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి మీకు పాస్ చేయాలన్న ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు. ఏ మ్యాటర్ లేకుంటే కామ్గా మీకు
జీడిఎస్కి సంబంధించిన ఏదైనా మీకు తెలియని ఇన్ఫర్మేషన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ అప్డేట్లు మాత్రము తెలియకుండా మీకు ఫేక్ అప్డేట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. ఓకేనా? నెక్స్ట్ మా బ్రదర్ జీడిఎస్ నెక్స్ట్ టైం నుండి ఇంటర్మీడియట్తో ఫ్యూచర్లో జాబ్స్ ఇస్తారంట అని అంటున్నారు. అంటే నేను ముందే చెప్పానండి, మనకు ప్రజెంట్ 10th ఉంది, నెక్స్ట్ ఇంటర్ బేసిక్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు అని ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. ఇంటర్ బేసిక్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, అంతేకాకుండా ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు క్వాలిఫికేషన్ను పెంచుకోండి, అంతేకాకుండా నాలెడ్జ్ను కూడా పెంచుకోండి. ప్రతి ఏ టైంలో అయినా మనకు ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది. ఓకేనా? దానివల్ల టైం వేస్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఆల్రెడీ జాయిన్ అయిన వారికి కూడా ఎగ్జామ్ పెడతారా? ఆల్రెడీ జాయిన్ అయిన వారికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. నెక్స్ట్ ఈ పనికిమాలిన జాబ్కు ఎగ్జామ్ ఒకటా అని ఒకరు పెట్టారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ జాబ్ అనేది మీకు పనికిమాలిన అయి ఉండొచ్చు, చాలామందికి ఇది కూడా లేకుండా ఎంతోమంది ఖాళీగా ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీకు ఇది ఆఫ్టర్ ఆల్ అయితే మీకు పనికిమాలిన జాబ్ లాగానే ఉండొచ్చు. నేను దీన్ని గొప్పగా అని చెప్పట్లేదు, అట్టని దీన్ని తీసేసే విధానం కూడా లేదు. ఎందుకంటే సొసైటీలో ఒక మంచి గౌరవప్రదమైన జాబే, కానీ మనకు టార్గెట్ పేరిట కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి, అది లేకపోలేదు. కానీ ఏ జాబ్లో అయినా కొద్దిగా ప్లస్ మైనస్ ఉంటుంది. దీంట్లో కొద్దిగా ప్లస్ ఉంది, కొద్దిగా మైనస్ ఉంది. కాబట్టి మీరు మైనస్నే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి మీకు ఇది చెత్త జాబ్ అయి ఉండొచ్చు. కానీ చాలామంది ఇవే జాబుల కోసము వేరే వేరే రాష్ట్రాలకు, మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి చేస్తున్నవారు చాలామంది అయితే ఉన్నారు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.